హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ క్రియేషన్స్. ఈరోజు మన వ్లాగ్లోని నేను ఏ పనులు చేస్తున్నాను అన్నదే మీకు చూపిస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సో నేను ఇంకా నాకైతే ఫుల్ ఎంజాయ్ డే అనమాట. సో ఎందుకంటే నాకు సండే హాలిడే కదా, అందుకు ఇక్కడ నేనైతే టిఫిన్ కోసం సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉండగా పిల్లలు అయితే లేచారండి. ఇంకా మా అబ్బాయిని అయితే బ్రష్ చేయమని చెప్పాను, వాడైతే బ్రష్ చేస్తున్నాడు. మా అబ్బాయికి ఎప్పటి నుంచే వాడి పనులు వాడే చేసుకునేలాగా అయితే నేర్పిస్తున్నాను. సో ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి, సేమియా ఉప్మా. ఇంకా పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ అప్ చేంజెస్ అయితే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశాను. వాళ్ళైతే టీవీ చూస్తూ అయితే టిఫిన్ తింటున్నారు. మా పిల్లలకైతే ఉప్మా అయితే అసలు ఇష్టం ఉండదండి. కానీ చూసారా వాళ్ళ ఫేసులు ఎలా ఉన్నాయో. కానీ అన్ని రకాల టిఫిన్లే అయితే వాళ్ళకి అలవాటు చేయాలి కాబట్టి అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టాను. ఇక్కడ నేనైతే మా హస్బెండ్కి టిఫిన్ పెట్టానండి. చూడండి, వీడియో తీస్తున్నాను, ఆయన రియాక్షన్ ఎలా పెడుతున్నారో. ఇక్కడ మా హస్బెండ్ అయితే మ్యాంగోస్ అయితే తెచ్చి కట్ చేసి నాకైతే తినిపిస్తున్నారు. ఇంకా 1 బై 1 అయితే ఇంకా టిఫిన్ తినడం, ఇంకా మ్యాంగోస్ అన్ని తెచ్చి మాకు తినిపించడం, పిల్లలకు కూడా తినిపించారండి. ఏదో పనున్నట్టయితే నన్ను పిలిచి మళ్ళీ మళ్ళీ అయితే తినిపిస్తున్నారనమాట. మళ్ళీ ఇంకోసారి తినిపించారు, నోటి నుండి అయితే కుక్కేశారనమాట. సో ఇక్కడైతే నాకైతే మాట రాలేదు. ఇంకా మా పిల్లలకు కూడా తినిపిస్తున్నారండి. ఇక్కడ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి, మా పిల్లలకైతే బాగా ఇష్టం అనమాట. ఇంకా తినేసాము. తినేసిన తర్వాత టీ పెట్టమని చెప్పారు. టీ అయితే పెట్టానండి. టీ పెడుతుందనే కానీ ఆదివారం కదా, ఈరోజు ఏం ప్రిపేర్ చేద్దాం ఏంటని అయితే ఆలోచిస్తున్నాను. ఇంకా టీ అయితే ఇంకా మరిగిపోయింది, ఆయన కూడా ఇచ్చేస్తాను. నేను కూడా తాగేసాము. సరే, ఫ్రెష్ అయి ఉన్నావు కదా, నువ్వు కూడా బయటికి రా, మనమైతే చికెన్ మార్కెట్కి వెళ్ళి అయితే చికెన్ తెచ్చుకుందామని అయితే అనుకున్నాము. ఇక్కడ మేమైతే షాప్కి వచ్చామండి, చికెన్ కొట్టే షాప్కి అయితే వచ్చాము. ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి. కేజీకి అయితే కేజీ చికెన్ కోసం అయితే మా హస్బెండ్ టోకెన్ తీసుకున్నారు. ఇక్కడ చికెన్ అయితే కొట్టించేసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి. ఈ చికెన్ తోటి ఏమేం చేద్దామని ఇదొక బాధ. అయితే నేను అనుకున్నాను చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై అయితే చేద్దాం కదా అని అయితే డిసైడ్ అయిపోయాను. అదే పనిలో అయితే ఉన్నారనమాట ఇప్పుడు. సో ఇంకా ఫైనల్లీ చికెన్ కోసం అయితే చికెన్ అంతా కూడా క్లీనింగ్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మెయిన్ మనకు కావాల్సింది గరం మసాలా పేస్ట్ కదా. నేను ఎప్పుడు కూడా బయట అయితే అస్సలు కొననండి గరం మసాలా పేస్టు, నేనే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నేను అన్ని రకాలైతే మసాలాలు దినుసులు అన్నీ వేసి అల్లం వెల్లుల్లి ఇంకా అన్ని రకాలు అయితే వేసేసుకొని గసగసాలు, ధనియాలు, లవంగీలు, లాలిక్కాయలు, దాల్చిన చెక్క, ఇంకా కుర్మా పువ్వు అన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటానండి. మిక్సీ పట్టుకొని ఇదిగో చూసారండి, నాకైతే ఈ డబ్బాలో అయితే ఈ వారం ఈ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. అంటే కొంచెం తక్కువగానే చేసుకున్నాను. అయితే నేను వీక్లీ వన్స్ అయితే ఒకసారి చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంటే అల్లం వెల్లుల్లి కాదు, ఇందులో నేను అన్ని రకాల బిర్యానీ మసాలా పేస్ట్, అది బిర్యానీ రకాల దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసి అయితే పేస్ట్ చేసుకుంటానండి నేను. అంటే నాకు ఎప్పుడు సండే హాలిడే కాబట్టి సండేనే చేసుకుని పెట్టుకుంటానండి. ఈ వీక్ అంతా నాకు వర్క్ ఉంటుంది కదా, సో అందుకని పిల్లలకి త్వరగా ఫుడ్ అయితే రెడీ చేయడం, మా హస్బెండ్కి ఆఫీస్కి ఫుడ్ రెడీ చేయడం కాబట్టి నాకు కూడా కొంచెం వర్క్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలాంటి సింపుల్ ఈజీ మెథడ్స్ అన్నీ కూడా నాకు ఏమేమి కుకింగ్కి నిల్వ ఉంటాయి ఏంటని అయితే సండేనే అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానండి. కూరగాయలు కూడా సండేనే అన్నీ తెచ్చేసుకొని సర్దేసుకుంటాను. ఈరోజు అయితే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ అయితే ఇలా చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను బిర్యానీకి, చికెన్ బిర్యానీకి ఇంకా చికెన్ ఫ్రైకి అయితే పంపకాలు చేస్తున్నాను చికెన్ని. ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకుని ఇంకా ఈ రెండు మ్యాగ్నేట్ చేసేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని అన్ని రకాల మసాలాలు కూడా దగ్గర పెట్టేసుకొని 1 బై 1 అన్నీ కూడా వేస్తున్నానండి. పసుపు, గరం మసాలా పౌడర్, ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇలాంటి చాలా పౌడర్లు ఉన్నాయండి నా దగ్గర. ఇవన్నీ కూడా వేసేసి అయితే మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది మ్యాగ్నేట్ చేసుకోవడము. ఇంకా అంటే చాలామంది కొంచెం మందికి తెలియదు కదా, సో అందుకని అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఫ్రైకి చికెన్ బిర్యానీకి అయితే ఇలా 1 బై 1 అన్ని మసాలాలు కూడా వేసేసుకుని మ్యాగ్నేట్ చేసేసుకుని అయితే రెడీగా పెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రకాలు కూడా వేసేసుకుని. సో ఇక్కడ
ఈ రోజు నుంచి అయితే నేను డైలీ వ్లాగ్స్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి గాయ్స్. అంటే నా వ్లాగ్స్లో వచ్చేసి నేను వీడియోస్ని ఎలా క్యారీ చేస్తున్నాను అంటే ఒక ఉద్యోగి ఒక అమ్మాయి జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకా యూట్యూబ్ చేసుకుంటూ ఎలా నడుచుకుంటుంది అన్నదే ఈ వీడియోలో అయితే మీరు చూస్తారనమాట. నా లైఫ్లో జరిగే ప్రతిరోజు ఎవ్రీ మూమెంట్ అనేది మీతో నేను షేర్ చేసుకుందామనే ఉద్దేశంతోనే అయితే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి గాయ్స్. ప్లీజ్ మీ అందరినీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే మాత్రం చాలా థ్యాంక్ యూ అండి. అది ఎక్కువ తక్కువ అనేది కాదు. నేను ఎవరో తెలియకుండా నేను పెట్టే వీడియోస్ని చూస్తూ ఆదరిస్తూ అంటే ఇప్పుడు వచ్చిన జస్ట్ చిన్న నెంబరే కదా అనుకుంటారేమో. ఈ చిన్న నెంబరే కాస్త ఇంకొంచెం పెద్ద నెంబర్ అయితే అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బిర్యానీకి చేసేటప్పుడల్లా నాకు ఒకటి గుర్తుకొస్తుందండి. అదేంటో మీతో నేను షేర్ చేసుకుంటాను. నేను ఇంటర్ చదువుకునేటప్పుడైతే మాకు ఒక ఇంగ్లీష్ సార్ అయితే ఉండేవారండి. ఆయన ఒకరోజు జోక్గా అన్నారు, క్లాస్ అందరితోటి అన్నారు, బిర్యానీకి పులావ్కి తేడా ఏంటమ్మా చెప్పన్నారు అందరినీ. కానీ ఎవరైతే రిప్లై ఇవ్వలేదు. నాకు మాత్రం కొంచెం నాకేంటంటే నేను ఏదున్నా కానీ నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటానండి. దాని పేరు సాయి. సో ఏంటంటే దాంతో నేను జోక్గా అన్నాను, సైలెంట్గా నన్ను ఎవరికి వినిపించకుండా దాంతో సరదాగా అన్నాను, బిర్యానీ అంటే ఇంగ్లీష్లో అంటారు, పులావ్ అంటే తెలుగులో అంటారని చెప్పారనమాట. దొంగ మొహం ఏం చేస్తుంది, క్లాస్ అందరి ముందు సార్ తోటి అరుణ ఇలా అంటుంది సార్ అని అయితే చెప్పేసింది అనమాట. సో నేను ఇంకేం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. ఇంకా తల అయితే దించేసుకున్నాను. ఆయన నవ్వుతూ ఇంకా క్లాస్ అందరితో కూడా నవ్వేశారనమాట. ఆయన నవ్వుతూ అన్నారు, అమ్మ ఇంగ్లీష్లో అంటే బిర్యానీ, తెలుగులో అంటే పులావ్ అంటారా, నా తల్లే మా బంగారమే అని అయితే అన్నారనమాట. సో నాకైతే ఎప్పుడు చూసినా బిర్యానీ చేసినప్పుడు అయితే ఆ మూమెంటే గుర్తుకొస్తుందండి. ఇక్కడ నేనైతే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను ఈజీ మెథడ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు నాకైతే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చండి ఫ్రై ఎలా చేయాలన్నది. ఇదైతే ఇంకా కొంచెం ఈజీ అనమాట. ఏం లేదండి, టైం అయితే చాలా అయిపోయింది అనమాట, 1 అయిపోయింది అప్పటికే. అందుకని అయితే ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే ఆయిల్ పెట్టేసి ఆయిల్లోనే మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా అదైతే పడిచేస్తాను అనమాట. సో నేను ఇంకా దాన్ని కుక్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత దాని మీద అయితే మూత అయితే పెట్టేస్తాను. దాని అంతటైతే అదే ఉడుకుతుంది అనమాట. ఇంకా దాన్ని అయితే నేనేం చేయను, ఇంకా దాని మీద అయితే మూత అనేది పెట్టేస్తానండి, అదే కుక్ అవుతుందని. ఇక్కడ మా హస్బెండ్ అయితే రైతా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఇంకా ఆయన తెలియకనైతే జస్ట్ వీడియో తీద్దామని అయితే అనుకున్నాను. కానీ తర్వాత ఏదైతేనే చూసిన తర్వాత అయితే అనుకుంటారు పక్కనే ఉంటారు కదా చూడరా అని, కానీ జస్ట్ అలా వీడియో అయితే తీద్దామని అయితే అనుకున్నాను. చూసారండి, చూసిన తర్వాత నవ్వుతున్నారనమాట. ఏం చేస్తున్నారంటే రైతా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే అంటున్నారు. ఒక పక్కన ఫ్రై అయితే అవుతుందండి. ఫ్రై అయితే మాత్రం దగ్గరికి అవుతూ ఉన్నది. ఇంకా అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పోయే వరకునైతే నేను చూసుకున్నాను. తర్వాత టేస్టింగ్ కోసం కొద్దిగా సాల్ట్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర అయితే వేసేసాను. తర్వాత ఇక్కడ మా హస్బెండ్ వచ్చి చైనీస్ కటింగ్ కారం ఉండదా మరి అంటే పెద్దకి వస్తే పక్క తీసేస్తారన్నా. ఫైనల్ ఇంక ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా చాలా బాగుందండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ టేస్టింగ్ కోసం అయితే కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తున్నాను, ఆల్రెడీ అందులో వేసేసాను. ఇంకా పైన గార్నిష్ కోసం అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇంకా ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలు కూడా బాగా తిన్నారండి. ఇంక ఇక్కడ రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఈసారి కన్నా ముందైతే మాత్రం చాలా బాగా చేశారండి. ఈరోజు కొంచెం లూజ్గా చేస్తారనమాట. ఎప్పుడు కూడా కొంచెం చిక్కగా చేస్తారు, ఈసారి కొంచెం లూజ్గా అయితే చేస్తారండి. ఏం పర్వాలేదు, అయినా సరే టేస్టీగా అయితే చేశారండి, నాకైతే నచ్చింది. ఇక్కడ తినడం కోసం అయితే ఫ్రూట్స్ కూడా కట్ చేస్తున్నారు. పైనాపిల్ తెచ్చారు, ఇంకా అదేంటో అంటారు, అదేంటది అనస్పతి కాయ అంట,
అనస్పతిక ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మ్యాంగోస్ కూడా తెచ్చారు. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత అయితే ఫ్రూట్స్ కూడా తిందామని అయితే కట్ చేసి పెట్టారు. మా హస్బెండ్ చేసింది రైతా, ఇంకా ఆనియన్స్, లెమన్స్, ఇంకా చికెన్ ఫ్రై నేనే చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా బిర్యానీ కూడా చేశానండి. బిర్యానీ కొంచెం కుక్కర్ చిన్నదైపోయింది, రైస్ ఎక్కువైపోయింది అని అయితే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇంకా అందరం కూడా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ లాగించేసాము. అండ్ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈరోజు అయితే మాత్రం సండే అయితే మాత్రం మాకు చాలా ఇష్టం అండి. సండే అయితే నాన్ వెజ్ తినొచ్చనా? కాదండి, సండే అయితే హాలిడే ఉంటుంది. మా హస్బెండ్ తోటి నా పిల్లలతోటి అయితే నేను హ్యాపీగా గడుపుతానని అయితే నాకు సండే అయితే ఇష్టం అని చెప్పానమాట. ఇంకా అందరం కూర్చుని అయితే బాగా లాగించేస్తాం. ఇంకా తినేసి పడుకుని పోయాను. ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లల కోసం అయితే స్వీట్ కార్న్ అయితే తెచ్చారు. సో నేను ఇంకా అది కుక్కర్లో వేసేసి అయితే మూత పెట్టేశాను. అది ఒక 2-3 విజిల్స్ వచ్చేసరికి అది ఆఫ్ చేసేసి పిల్లల కోసము అది ఆవిరిపోయే వరకు చూసాక ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే అది తింటూ ఉన్నారనమాట. నేను ఇంకా ఇంట్లో మిగతా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే రైస్ పెట్టేశానండి. పెరిగేసాను తినిపించేద్దాం కదా అని. మాకైతే నైట్ బిర్యానీ ఉండిపోయింది, అది తినేద్దామని ప్లానింగ్లో అయితే పిల్లల కోసం వైట్ రైస్ అయితే పెట్టేసి ఇంక ఇక్కడ నేను బట్టలు అయితే ఉండిపోయినాయి. మార్నింగ్ అయితే వేయలేదండి, ఇంకా తినేసి అయితే పడుకుని పోయాను మధ్యాహ్నం. అందుకని ఇప్పుడు ఈవినింగ్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాం కదా అని అయితే చాలా బట్టలు ఉండిపోయినాయండి. అంటే మా పిల్లలు ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి, ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ తిప్పుతారు కదా, అవన్నీ కూడా వేయవలసి వస్తుంది అనమాట. సండేనే నాకు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఏంటో కానీ మరి. అందుకని ఇంకా అందరి బట్టలు తీసేసి అయితే మిషన్లో అయితే వేసేస్తున్నాను. ఈ లోపల మా పిల్లలు అయితే చాలా విసిగిచ్చేస్తున్నారు అనమాట. అంటే పిల్లలు అన్నాక అలానే ఉంటారు కదా, సండే వచ్చిందంటే మాత్రం ఫుల్గా ఇంకా వాళ్ళు ఆడుకోవడమే కాక నన్ను కూడా ఆడిస్తూ ఉంటారనమాట. ఇంకా నేను పని చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకైతే వర్క్ రాయమని చెప్పాను. సో వాళ్ళు వర్క్ అయితే రాసుకుంటున్నారు. ఈ లోపల మా హస్బెండ్ అయితే కాల్ చేసి అన్నారు, రెడీ అవ్వండి బయటకు వెళ్దాం అన్నారనమాట. అందుకే నేను ఇక్కడ గబగబా అయితే బట్టలైతే వేసేసి ఇంట్లో పనులు ఏమైనా ఉన్నాయేమో అయితే చూసుకుని చేసేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఆయన కూడా వచ్చేసారండి. ఇంకా అందుకని అయితే మేము ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా ఎక్కడికైతే వెళ్తున్నామో అని అయితే డౌట్ ఉంది, కానీ నేనైతే బట్టలు వేసాను కానీ అవుతుందా అవదని చూసుకుని అయితే ఇంకా 4 నిమిషాలు అయిపోద్దని అయితే చూసుకుని ఇంకా వెళ్ళిపోయాను. అది ఆటోమేటిక్ కదా, అది ఆగిపోద్ది కదా అని ఇంకా అలా వెళ్తున్నాము అనమాట. ఎక్కడికా అని అనుకున్నాను. తర్వాత చెప్పారండి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి హాస్టల్లో ఉన్నారంట, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితే పట్టుకెళ్ళమని చెప్పారండి. సో అందుకని అయితే ఆయన కొనేసి, మా హస్బెండ్ కొనేసి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే అక్కడ ఏం చూపించానండి, ఎందుకంటే అవి పర్సనల్ కదా, అవి ఏం చూపించకూడదు కదా కాలేజెస్ స్కూల్లోని. ఇక్కడైతే మా పిల్లలు అయితే మాత్రము ఆడుకుంటున్నారు. చూడండి ఎలా ఆడుతున్నారు అన్నది. ఇంకా ఇక్కడ వాళ్ళ డాడీ అయితే లోపలికి వెళ్ళి వాచ్మెన్ తోటి గట్రా అందరితోటి మాట్లాడుతున్నారు. వాళ్ళ పిల్లల గురించి కేరింగ్ అది వాళ్ళ ఫ్రెండ్ తోటి గట్రా మాట్లాడేసి ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరేసాం అనమాట. మా పిల్లలు మాత్రం బయటకు వచ్చారంటే చాలండి, ఇంకా ఫుల్ రచ్చ చేస్తారు. చూడండి ఎలా పరిగెట్టేస్తున్నారో. అంటే ఇంట్లో ఉండి వాళ్ళకి ఆడుతూ అయితే మా చిన్నాడు పడిపోయాడండి. అందుకని అయితే ఇంకా నా దగ్గరకు వచ్చి ఎత్తుకోమని చెప్పాడు. పడిపోయానని చెప్తున్నాడు అనమాట. వాళ్ళ డాడీ వచ్చేసారు. ఈ లోపల ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉండగా అయితే మాత్రం బయట అట్మాస్ఫియరు, నైట్ రైడ్ మాకైతే చాలా ఇష్టం అండి. మేము ఎక్కడికి వెళ్ళినా మాత్రం బండి మీద అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట. మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తూ ఉంటాము. ఇంకా వచ్చే దారిలో అయితే మాత్రం ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. సో ఇంకా ఐస్ క్రీమ్ కావాలన్నారని అయితే మా హస్బెండ్ ఇద్దరికి చెరొక ఐస్ క్రీమ్ అయితే కొన్నారనమాట. ఇంకా వాళ్ళు తింటూ అయితే ఇంటికి అయితే వచ్చేస్తామండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు ఇంకా వాళ్ళకి అన్నం అయితే తినిపించేసాను. అన్నం తినిపించేసి మేము కూడా అయితే అన్నం తినేసాము. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను కదండి, ఆ బట్టలు అయితే తీసేసి 1 by 1 ఇంకా అన్నీ చాలా బట్టలు అయిపోయాయండి. టబ్ ఉంది కదా, ఆ టబ్ నిండా అయితే బట్టలు అయిపోయినాయి అన్నమాట. సో నేను ఇంకా టబ్ నిండా బట్టలు అయిపోయి తీసేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఆయన ఉన్నారంటే నాకు మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి, చెప్పకపోవడమే. కానీ నేనైతే ఆయన దగ్గర అనను, కానీ మీతో ఇప్పుడు చెప్తున్నాను. కానీ వీడియో చూస్తారో లేదో కూడా తెలియదు నాకు.
తర్వాత ఇంకా ఆయనైతే ఇంటి దగ్గర ఉంటే మాత్రం నేను కంపల్సరీ నాకైతే హెల్ప్ చేస్తారండి. సో మార్నింగ్ మీరు చూసే ఉంటారు కదా రైతే అలా చేస్తున్నారన్నది. అలానే ఈ బట్టలన్నీ కూడా నేను ఒకదాన్ని ఆరబెట్టలేనని ఆయన కూడా వచ్చి నాకైతే హెల్ప్ చేస్తారండి. వీడియో అయితే తీయలేదు. ఇంకా నైట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇంకా నిద్రపోలేదు. అంటే మధ్యాహ్నం ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే నిద్రపోయాను. తర్వాత ఇంకా మార్నింగ్ మళ్ళీ మండే కదా వర్క్కి కొంచెం త్వరగా లేచి ఇంటి పనులన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయినట్టయితే నాకు అనిపించింది. కొంచెం త్వరగా పడుకుంటే బెటర్ కదా అని ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకుని అయితే పడుకుందాం అనుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఫ్రూట్స్ అయితే పెడదామని ఇక్కడ ఒక అనస్పతి ఫ్రూట్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేశాను. ఎందుకక్క అలా కట్ చేసామనుకుంటారేమో, ఎక్కువ తెచ్చారండి అందుకే అలా కట్ చేశాను. ఇంకా ఫైనల్లీ మన వ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయిందండి. ప్లీజ్ ఇలాంటి వ్లాగ్స్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.